మల్లయ్య అన్నా అన్నా ఓ అన్నా గొంగడు వింతరం ఎందుకే వదిన ఎక్కడిదే వదిన పోయి ఆడున్నాను గొంగ నడుస్తున్నారు ఒకటే పని వదిన సందరికి వెళ్ళి మందిరం పడ్డదే పని ఇచ్చిదే వదిన లేదన్నల్లా వదిన పోయి మందిరం పడ్డా నువ్వేం దీన్ని పట్టుకొని మునుగుతున్నావు ఒకటే పని అప్పుడు మళ్ళీ వదినే మన్నని పడేకి ఏమన్నావు మసూద్ లెక్క అన్నున్నాడు నేనేమన్నా బావా నువ్వు నేనేమన్నా అంటే మసూద్ లెక్కన్నాను కాదు కాదు సెట్ మీద పెట్టారు నేనున్నా చేసిన బొమ్మలమ్మా బాగున్నానన్న బావా ఎట్లా మాట్లాడాడు ఇంకేమన్నా బావా నేనేమన్నా అంటే మసవంత లెక్క నేను నన్న బావా మసవంత లెక్క నేనున్న మాదికేమన్నా మా బావునని చెప్పిన బావ మల్లయ్య నేను అబద్ధం ఆడదన్నా బావా గట్ట కొట్టుకున్నాడు కొట్టుడు మాట్లాడావు హలో అయ్యయ్యో అల్లయ్య నేనేమన్నా అంటే ఏమన్నావు అంబాడి కొండాల నేను నన్ను అంబాడ తింటారా మా బావ ఎంతో ముద్దుకున్నాడు బావ గిట్లా అన్నావు అబద్ధం ఆడలే నువ్వు అబద్ధం ఆడుతున్నావే సీసీ నా ప్రవరం అంటే ఈ సంఘం లోపల నా గుణం అందరికి మంగళను మరింత పెడతా సాగలను సరిపొంత పెడతా
కుమ్మరవుని కుదార్థంగా పెడతా నీ గుణం అందరికి పెట్టి 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 అరిసి కొంత పట్టదు బిడ్డ నీ గుణం అందరికి ఎరికేనే నువ్వు అన్నావు అబద్ధం ఆడుతున్నావు చీసి నేను అబద్ధం అన్నట్టయితే అంటావు అబద్ధం అన్నట్టయితే ఈ సంఘం లోపల ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది చిన్న పిల్లలున్నా నేను మసీదు దొరతా గుళ్ళ దొరవన పిల్లలు అయితే మంది పిల్లలు ఎత్తుకొని మసీదులో దొరుకుతావు నీ పిల్లలేమో బడి పోవాలా అంగన్వాడికి పోతారు ఎక్కువ తెచ్చుకొని అబద్ధం ఆడుతున్నావు అబద్ధం ఆడదాను కాదు బాబా నేను ఆడుతున్నావు అబద్ధం అన్నట్టు అయితే ఈడ నువ్వాటోళ్ళు ఆ పక్క నువ్వాటోళ్ళు ఎర్రపేట కూర్చున్నోళ్ళు మన ఇంకా నువ్వాటోళ్ళు రేపు ఇదివరకు ఇచ్చిన అంటిలో కానీ దేవుడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు లేదు అట్లా గిట్ట నువ్వు అబద్ధం ఆడుతున్నావు నేను అబద్ధం అన్నట్టు అయితే బాబా వల్లయ్య నుచ్చులవండే గొల్లవారికి నుచ్చులవండే ఇంట్లో వండుకొని అడవిలో గొల్లు మంద కాస్తుంటే ఆ గొల్ల సంగతి గొల్లునికి ఎరక అట్లా కాదయ్యా అడిలో వండుకోళ్ళ వారికి పాడే ఎన్ని రోజులు ఆయన రుద్ది బంక వచ్చిందని పాడ ఈ కచ్చ ఇంటికాడ పెడతావు పాడు బంక అంటుకుంటుంది ఎవరు చేది ఓ ఇంటికాడ చుట్టగట్ట ఇంటికాడ పెళ్లి చేసుకున్నాడు కచ్చ పెడతాడు ఎందుకు వేసుకున్నాడు ఉండపోయి వాటికి అనుమతి లెక్క నీ అన్ని కోళ్ళకు రోగం వస్తుంది మద్యం వేస్తున్నావు ఇప్పుడు పట్టుకో